ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. మరి ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి ఈ వారం రాశి ఫలాలకి స్వాగతం. మరి అలాగే ప్రతి వారము కూడా చాలా దినాభివృద్ధి చెందుతూ సరికొత్త రెమెడీని ఆస్ట్రాలజీని అనుసరిస్తూ మరి తాళపత్ర శాస్త్రాలను కూడా అనుసరిస్తూ 12 రాశుల వారికి కూడాను నా కాల పరిజ్ఞానం ప్రకారం మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూద్రి గురుస్వామిగా వివిధ పడిపూజ కార్యక్రమాలు, దేవీ దేవతల ఆరాధనలు చేస్తూ అయ్యప్ప స్వామి మండల పూజ, కేరళ సంప్రదాయంలో పడిపూజా విధానాలు చేస్తూ ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు చేస్తూ దినాభివృద్ధి చెందుతూ మరి ముందు అలాగే ఈ వారం కూడా తెలుసుకుందాం. మరి మొదటిగా మేషరాశి. మొదటిగా మేషరాశి వారి యొక్క అదృష్టంకి చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి గతంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఏదైతే పని ఆటంకాలు అయినప్పటికీ, వాయిదా పడినప్పటికీ దాన్ని సంకోచించకుండా ఈ వారము మీకు అతి త్వరలోనే, అతి దగ్గరలోనే, అతి రోజులు అంటే వారంలో రోజులే కాబట్టి రోజుల్లోనే మీరు అనుకున్నటువంటి కార్యక్రమం బిజినెస్ పరంగా వాయిదా పడ్డది కానీ, ఫైనాన్షియల్గా రావాల్సింది కానీ, ఏదైనా శుభ కార్యక్రమాన్ని తలపెట్టేటువంటిది కానీ, అలాగే ఏదైనా సరే ఆర్థికంగా వ్యవసాయపరంగా చేసేటువంటి ఏదైతే ఆగిందో ఈ వారం అలాంటి ఆగడం అనేది లేదు. గురుబలం మీకు ఉచ్చ స్థాయిలో ఉంది. యొక్క మేషరాశి వారి యొక్క లగ్నాధిపతి గురుడు ఉచ్చ స్థాయిలో ఉండడం చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఒకటి, ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు చేయండి. దూర ప్రయాణాలు చేస్తారు, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహిత వర్గాల నుంచి కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల పట్ల ఆచితూచి అడుగు వేయండి. అంతేకాకుండా ఏదైనా సరే పెట్టుబడి సంబంధించింది ఏదైనా సరే బిజినెస్ కానివ్వండి, ఏదైనా నగల దుకాణం, బట్టల దుకాణం, ఏదైనా కానీ ఆలోచించి వారు అడిగినప్పుడు అరువు అంటే అప్పు అడిగితే ఆలోచించి ఇవ్వండి. మేము బిజినెస్ చేసేస్తున్నాము, ఇచ్చేస్తారులే, మా వాళ్ళు నమ్మకంగా ఉన్నారని కొంత ఉన్న మాట కదా, ఇదని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడే మీరు ఇబ్బంది పడతారు. ఎవరైతే నమ్ముతారో వారి పట్లనే మీరు మోసగించబడతారు. ఇది అక్షర సత్యం. ఈ యొక్క మేషరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంతేకాదు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. ఈ యొక్క మేషరాశి వారు ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, ఆ స్వామి గంధ విభూతులతో అలంకారం చేయడం, ధూపదీప నైవేద్యాలు కనుక చేస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి వృషభ రాశి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 6. మరి కొంతకాలంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచాన్నబడి హాస్పిటల్ పాలై ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా పక్షవాతం కానివ్వండి, కీళ్ళవాతం కానివ్వండి, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మానసికంగా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని ఉంటారు, ఈ వారం మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిపోతారు. అంతేకాదండి ఆరోగ్యం కూడా చాలా కుదురుపడుతుంది. మీరు వ్యక్తిగతంగా చాలా వరకు కొన్ని సందర్భానుసారం చేయవలసినటువంటి కార్యక్రమాలు వాయిదా పడినప్పటికీ దైవాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ దైవ అనుగ్రహాలతో ముందుకు వెళితే
శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క లగ్నాధిపతి గురుడు ఒక ఉచ్చ స్థాయి అని చెప్పాలి వీరికి కూడా, అలాంటి రాశి వారిది. కాబట్టి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలు ఉండండి, దేవీ దేవతల ఆరాధన చెయ్యండి. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఒకటి, మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరాలి స్వామి, ఇన్ని వారాలు ఇది నా సంకల్పం అని చెప్పేసి. ఈ యొక్క రాశి వారు ఎవరెత్తున్నారో మాట తీరు పట్ల అవతల వారికి కొంత బాధ కలిగించేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. అవతల వారి పట్ల దురుసుగా ప్రవర్తించొద్దు, కొట్లాటకు ముందుకు పోకండి, దైవాత్మక కార్యక్రమాలు పాల్పంచుకోండి. శనివారం వెంకన్నబాబు దేవాలయానికి వెళ్ళండి, ఆ స్వామికి 7 ప్రదక్షిణాలు చేయండి. 7 రంగుల పుష్పాలు కనుక గజస్తంభం దగ్గర పెట్టినట్లయితే మీకు ఉన్నటువంటి పాప పరిహారం నుంచి విముక్తి అవుతారు. ఈ తాళపత్ర శాసనం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటి, వృత్తిరీత్యా, క్రీడారీత్యా, ఆరోగ్యరీత్యా, వ్యవసాయ పారిశ్రామికంగా ఉన్న వారందరికీ కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. మరి ఎప్పటి నుంచో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి, ఒక ఫార్మసీ కంపెనీ పెట్టాలి, అలాగా రకరకాలుగా ఉన్న మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది అతి త్వరలో, అది దగ్గరలో ఉంది. ఎందుచేత అంటే కొన్ని కర్మఫలాల వలన, పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని ఇబ్బందుల వలన ఈ జనరేషన్లో, ఈ యొక్క కలియుగంలో మీకు ఇలాంటి కొన్ని ఎఫెక్ట్స్ తగులుతున్నాయి. కాబట్టి పెద్దలను ఒకటే అడుగుతున్నాను, పూర్వజన్మలో కానివ్వండి, ఈ జన్మలో కానివ్వండి, ఎవరైతే పెద్దలు వారి తల్లిదండ్రులు కానివ్వండి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు తల్లి కానీ ఎవరైనా కానివ్వండి, వారికి చెయ్యవలసిన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యడానికి ముందుకు రండి. అవి చెయ్యకపోవడం వల్లనే మీ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అంతేకాని డబ్బులో ఇబ్బందులు, అదే లావాదేవీల్లో ఇబ్బందులు, రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి క్రతువులు ఏవైతే ఉన్నాయో పితృతర్పణానికి సంబంధించినవి చేసేయండి. అది ఎవరైనా సరే 12 రాసుల వారికి వర్తిస్తుంది. కాబట్టి గమనించాల్సింది ఒకటి, చెయ్యని వారిని చేయమని చెప్తున్నా, చేసిన వారు అవసరం లేదు. కాబట్టి ఈ జనరేషన్లో పిల్లలు ఎదుగుదల అవ్వాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లల యొక్క ఉద్యోగ స్థితులు బాగుండాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి అని అనుకున్న తల్లిదండ్రుల ఆలోచన ఉన్నప్పటికీ ఈ క్రతువు చేస్తే కనుక పితృదోషాల నుంచి విముక్తి అవుతారు. ఇది భగవత్ సంకల్పంతో చేసినటువంటి తాళపత్ర శాసనం. కాబట్టి ఈ యొక్క వృషభరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఒకటే, ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్పంచుకోండి. దూర ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రుల నుంచి కొంత అప్రమత్తంగా ఉండాలి. బయటి వారి పట్ల కొంత లావాదేవీల పట్ల తగు జాగ్రత్త ముఖ్యము. అంతేకాకుండా పిల్లల పట్ల చేసే ప్రతి పని కూడాను ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం అప్రమత్తంగా ఉండండి. రాజకీయంగా కొంత అభివృద్ధి ఉంది, కాకపోతే కొంచెం నరఘోష వలన కొంత వాటికి ఇబ్బంది కలుగుతుంది. ఆర్థికంగా మీకేం ప్రాబ్లం ఉండదు, ముందుకెళ్ళిపోండి. వ్యవసాయ, పారిశ్రామిక, క్రీడ అన్ని రంగాల్లో ఉన్న వారందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 6. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక పారిశ్రామికంగా వ్యవసాయాన్ని నడుపుతూ ఇటు ఒక జ్యువెలరీ షాప్ కానివ్వండి, బట్టల షాప్ కానివ్వండి, ఏదైనా రకరకాల ఫ్రాంచైజెస్ కానివ్వండి, ఎలాంటి దానికైనా సరే చెయ్యాలి అనే సంకల్పం ఉన్నప్పటికీ అలాంటి కోరిక బలమైనప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. గురుబలం చాలా చాలా ఒక ఉచ్చ స్థాయిలో చెప్పాలి ఈ యొక్క రాశి వారికి. కాబట్టి
గురు బలానికి కానివ్వండి, గ్రహ బలం కానివ్వండి, ఖచ్చితంగా మీరు సర్పానికి సంబంధించినటువంటి శత్రు బాధలు కానివ్వండి, రాహుకేతులు విముక్తి నుంచి బయటపడతారు. ఈ వారం అంతటి ప్రభావం చూపించేటువంటి మీ బలం మీద గురుబలం వచ్చేస్తుంది కాబట్టి అలాంటి ప్రభావం తప్పుకుంటుంది మీకు. అంతేకాకుండా రాజకీయంగా, పారిశ్రామికంగా ఎదుగుదల బాగుంటుంది. విద్యారంగానికి, క్రీడా రంగానికి కానివ్వండి, వ్యవసాయ రంగానికి కానివ్వండి కొంత అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా శివ పంచాక్షరి సూత్రాన్ని కనుక పఠిస్తే ఈ వారమంతా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్టంకి చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. ఎవరైతే కొంతకాలం నుంచి కూడాను శత్రువులు అనగా అంటే మిత్రులే వస్తున్నారు ఈ రోజుల్లో. స్వామి మా దగ్గర డబ్బులు తీసుకున్న చిట్టి పేరుతో మమ్మల్ని మోసం చేశాడండి మా స్నేహితులు అని చెప్తా ఉన్నారు. ఎందుకండి ఇచ్చి కోర్టు పాలు అవ్వడం ఎందుకు, తిట్లు తిట్టించుకోవడం ఎందుకు, కొట్లాట్లో ఉండడం ఎందుకు? ఎంత మంచి వ్యక్తి అయినా సరే డబ్బుల దగ్గర విరోధం రాకుండా ఉండదండి. ఆ ఇచ్చే స్నేహాన్ని, బంధుత్వాన్ని పోగొట్టుకోవాలి. కాబట్టి గమనించాలండి ఈ వారం అంతా కూడాను. మీరు ఎవరైతే డబ్బులు ఇచ్చిన వారు ఉన్నారో ఈ వారము వారి పట్ల మీరు కానివ్వండి, వారు కానివ్వండి కొంచెం క్రోధంతో ఉంటారు. ఈ వారం అంతా కూడా క్రోధంతో ఉంటారు. చాలా కోపం వస్తూ ఉంటుంది మీకు. మాట ఒక్కసారి జారితే మళ్ళా నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏదైనా కానివ్వండి, ఈ రోజుల్లో అందరూ పడుతున్నారు అంటే కాదండి, సహనానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కాబట్టి గమనించాల్సింది ఒకటే, ఆర్థికంగా, ఆరోగ్యంగా మీరు ఒక ఉన్నత శిఖరాన్ని సాధించుకోవాలి. ఈ రాశివారు మరీ ముఖ్యంగా పారిశ్రామికంగా, వ్యవసాయానికి కానివ్వండి, డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్కి, రాజకీయంగా కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈ వారం అంతా కూడా చాలా మెరుగుపడేటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని కూడా ఎవరికి కూడా నొప్పి కలిగించేటువంటి విధంగా ఉండదు. అంతేకాదు ఈ యొక్క రాశివారి వారం అంతా కూడా శనివారం నవగ్రహ మండపారాధన గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకుంటే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. సన్నిహిత శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కన్యరాశి. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారి యొక్క అదృష్టంకి చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్టంకి మరి 5. కొంతకాలం నుంచి కూడానండి ఏదైతే ఒక దేవాలయానికి సంబంధించి ఒక స్టార్ట్ చేశాము, ఒక దేవాలయ నిర్మాణం ఉంది, దేవాలయం కోసం ప్రయత్నం చేస్తున్నామన్న వారందరూ కూడా గమనించేసిన ఒకటి, ఎక్కడ దేవాలయాలు వెలిస్తే ఆ దేవాలయానికి వెళ్ళండి. క్రీస్తుపురమా, లేదు ఇప్పుడే పెట్టారా, ఎప్పుడుదోనా పాత గుళ్ళ కాదండి. ఎక్కడైనా ఉండేది అతడిగా ఆ దేవుడే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. ఎక్కడైనా ఇందు లేడు అందు లేడు సందేహం వలదు, ఎందెందు నెతికినా అందులోనే ఆ భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలండి, భగవత్ సంకల్పం లేనిది ఏది సాధ్యపడదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి, ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరితవ్య. ప్రతిదానికి ఒక్కొక్క ప్రమాణం ఉందన్నట్టే కళ్యాణ ఘడియల్లో ఆ ఇంట శుభ కార్యక్రమాలకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చేటువంటి అడుగు అంత మహర్దశ తీసుకురాబోతుంది. కాబట్టి వచ్చిన వారి పట్ల ఈర్ష్య అసూరితో దయచేసి ఉండద్దు. సొంత కూతురులాగా ఆదరించండి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి.
విద్యారంగంలో ఒక ఉన్నత శిఖరాన్ని అవరోధిస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక నిమ్మపొడిని క్యారీ చేయండి. ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటే, తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని మరీ ముందుకు వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. కొంతకాలం నుంచి ఎవరైతే కళ్యాణాన్ని గురించి ఇబ్బంది పడుతున్నారు, సంతానాన్ని గురించి ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా బాగా చిదుకుపోయి ఉన్నారు, ఎదుగుదల లేదు, స్వామి మాకు ఏమిటి పరిష్కారము, ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే మాకు ప్రతిఫలం దక్కుతుంది, కొన్ని సంవత్సరాలుగా నరకయాతన పడుతున్నాము, మోక్షానికి మాకు ఏమి అవకాశం లేవని చెప్పి చాలామంది దేవాలయంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగా చెప్తా ఉన్నారు. వారందరికీ ఒకటి చెప్తున్నా, రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. ఎవరు సంతానం గురించి ఇబ్బంది పడుతున్నవారు. ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా కళ్యాణాన్ని గురించి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేయండి. మరలా ఆర్థికంగా చిదుకుపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు చేయవలసింది ఒకటి, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 గ్రహాలకి మీరు నువ్వుల నూనెతో అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ తైలాభిషేకం నువ్వులతో చేయించుకుంటే మీరు అనుకున్నది ఏదైనా సరే అతి త్వరలో మీరు బాధపడుతున్న సందర్భమే పోతుంది ఇంకా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పరిగణనలు తీసుకొని, ఇలాంటి సమస్యలు ఈ రోజుల్లో చాలామంది సతమతం అవుతూ ఉన్నారు. నన్ను చాలామంది ప్రత్యక్షంగా కలిసిన వారందరికీ కూడా ఒకటే చెప్తున్నా, వారందరూ బాగుండాలి, వారు అనుకున్న కోరికలు త్వరలో అతి త్వరలో నెరవేరాలి, చక్కటి శుభవార్త వినాలి అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా ఆశగా ఉంది. నేను వింటాను, ఖచ్చితంగా వింటాను. ఎందుకంటే మీ చెప్పిన ప్రకారము ఇన్ని వారాలని చెయ్యండి, మనసు ఏకాగ్రతగా ఉంచండి, భక్తితో చెయ్యండి. ఏదో రావాలి, ఏదో చెయ్యాలి, మనకు రాలేదేంటి, రా అంటే రాదండి. మనసు ఏకాగ్రతగా ఉంచి ఆ రోజు ఒక చక్కగా నియమ నిబంధనలతో ఉంటే మీరు అనుకోవలసిన లేదండి, ఎలా రావాలో వాడు తెలుసు, ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి అలా చేరుతుంది. అంతే కదండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, ఆర్థిక లావాదేవీలు కుదుటపడతా ఉంటాయి, బంధుమిత్రులు సపరివారంగా ఉన్న వారందరితో కూడా ఆహ్లాదకరంగా కళ్యాణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. రాజకీయంగా, పారిశ్రామికంగా, వ్యవసాయంగా, విద్యారంగాన్ని కానీ క్రీడారంగం కానీ కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. వీరందరూ కూడా కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. డిపార్ట్మెంట్ పరంగా ఉన్న వారందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్, అలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వారందరికీ కూడా అధికారుల నుంచి కొంత ప్రశంసలు అందుతాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరుతున్నారో చక్కగా శుక్రవారము ఈ దేవీ నవరాత్రిలో భాగంగా అమ్మ 11 రోజులు దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తుంది. ప్రతి సంవత్సరము కూడాను 9 నవరాత్రులు చేస్తాం, 9 రోజులు. అలాగా 11వ రోజు ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి కొత్త అవతారముల మూర్తిలో అమ్మ దర్శన భాగ్యం ఇస్తుంది. కాబట్టి ఈ వారం అంతా అని కాదండి, ఈ యొక్క 11 రోజులు కూడా ఈ 12 రాసుల వారందరూ కూడాను నియమంగా నిష్ఠతో భక్తితో నైవేద్యాన్ని కనుక ఇంటిలో వండి తీసుకొని వెళ్ళి ఇస్తరాకులో వేసి అమ్మ ముంగట మోకరెళ్ళి కొంగు చూపి సాష్టాంగ దండ నమస్కారం కనుక చేస్తే ఎలలేని సంపద, ఎలలేని ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇది తాళపత్ర శాసనం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటి, ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో ఉండండి, అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి
వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. కొంతకాలం నుంచి కూడానండి ఎవరైతే గృహానికి సంబంధించి కట్టలేకుండా ఉన్నాము, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అని మేము అలా పిల్లర్స్ పోసి వదిలేసామండి, అలా వదిలేసాము, మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చెయ్యాలా, మరలా దాని మీదే మేము స్థాపించుకోవచ్చా, మాకు ఇప్పుడు రూపాయి కనిపిస్తుంది ఉన్నప్పటికీ కూడా మేము కట్టలేకపోతున్నాం, లేకపోయినా సరే అలా నిరుత్సాహంగా ఉంటున్నాం చెప్తున్నారు. లేని వారికి ఒక విషయం చెప్తాను. గోవింద నామాలు ఇంటిలో ప్రతిధ్వనించిన మన పూజా మందిరంలో కనుక దేవుడి దగ్గర గోవింద నామాన్ని కనుక వేసి ఒడ్డులు కేజింపో వేసి కింద ఒడ్డుల పైన అఖండ దీపం పెడితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది త్వరగా అయిపోతూ ఉంటుంది. ఆటంకాలు అనేది ఎదురు అవ్వవు ఖచ్చితంగా. అంతేకాదండి, విద్యారంగంలో ఉన్న వారి ఒక ఉత్తీర్ణులు అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సదవర్ణ అవకాశం చక్కగా రానున్నటువంటి రోజుల్లో గవర్నమెంట్ యోగ్యతలో కూర్చున్నటువంటి అవకాశాలు చక్కగా ముందులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఒకటి, ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో ఉండండి. భగవత్ సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. రాజకీయంగా, వ్యవసాయంగా, పారిశ్రామికంగా, విద్యారంగంలో ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన ఫలితాలు దక్కుబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి గురుబలం, గ్రహబలం చాలా అంటే చాలా ఉచ్చ స్థాయిలో ఉందని చెప్పాలి. కాబట్టి ఈ వారం అంతా కూడాను బ్రహ్మసూత్రముతో ఉన్నటువంటి శివలింగాన్ని చూసిన, ఆ శివలింగానికి 9 సార్లు ప్రదక్షిణం చేసిన ఆ స్వామి సాక్షాత్కారం మీకు లభిస్తుంది. ఇది అక్షర సత్యం, తాళపత్ర శాసనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఆ దేవాలయానికి వెళ్ళండి, అంగ ప్రదక్షిణకు చేయండి, బ్రోకరించి చేతులు చూపించి అడగండి. అద్భుతమైన ఫలితాలు దక్కబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ యొక్క రాశివారు గమనించాల్సింది ఒకటి, తల్లిదండ్రుల ఆశీర్వాదమే మనకు జయము, అది లేనిదే మనకి అపజయము. అది మనసులో గుర్తుపెట్టుకోండి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. మరి చాలామంది చెప్తా వచ్చారు, స్వామి ఎదుగుదల మాకు కనిపించట్లేదు స్వామి, మా ఇంట్లో ఈ మధ్యకాలంలో దొంగలు పడ్డారు, మా ఇంట్లో ఈరోజు వస్తువులు పోయినాయి, ఎక్కడో నేను కొంతవరకు జార విడుచుకున్నాను, కొన్ని సంవత్సరాలుగా కోర్టులో ఉన్న కేసు వేసాము, అది వస్తుందా రాదా, మా కోర్టులో బంగారం దొంగలు పట్టుకున్న బంగారం డబ్బులే కానీ బంగారమే కానీ అని చెప్తా వచ్చారు. వారందరికీ కూడా సదావకాశం అని చెప్పాలి. ఈ వారము, అది కూడా ఈ వారంలోనే కొన్ని రానున్నటువంటి రోజుల్లో దొంగల చేత బాధించబడ్డాడు ప్రతి ఒక్కరు కూడా కేసులో కోర్టులో ఎవరైతే ఉన్నారో అది ఈ వారం మీకు అనుకూలంగా రాబోతుంది. ఏదండి, మీకు అనుకూలంగా దొంగతనం చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారంతో మీకు చెప్పేస్తారు కోర్టు నుంచి. అక్కడ భగవత్ సంకల్పం మీ ఎదురుగా ఉన్నట్టే. గురుబలం, గ్రహబలం మీపై ఉంటే మిమ్మల్ని ఏమీ చేయడానికి సాధ్యపడదండి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలండి, 100కి 100 పాళ్ళు మీరు చేసే ప్రతి పనిలోనూ దైవ సంకల్పం ఉండాలి. కాబట్టి శివ పంచాక్షరి సూత్రాన్ని కనుక మీరు పఠించిన, శివనామాన్ని జపించిన అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5.
ఈ మధ్యకాలంలో చాలామంది ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి చెప్తా వచ్చారు, స్వామి మేము ఏ కార్యక్రమం చేసినా రెమెడీస్ మనం ఛానల్స్లో ఫాలో అవుతున్నాం, ప్రతి ఒక్కటి కూడా తూచ తప్పకుండా పాటిస్తున్నాం, మాకు సక్సెస్ అయ్యాం స్వామి, మాకు పిల్లల పట్ల చేసేటువంటి వృత్తి వారికి చదువు ఖచ్చితంగా రావాలని చెప్పి మరి ఆ సంకల్పం కూడా చేసుకుంటున్నాం చెప్తున్నారు. మీరు అలాగే ఫాలో అవ్వండి. ఎక్కడ అయితే మీరు సక్సెస్ అయ్యారో మరలా మొదలు పెట్టండి, మళ్ళీ ఇన్ని వారాలను చెయ్యండి, చేస్తేనే మనకి సత్ఫలితం దక్కుతాయి. కాబట్టి పిల్లల పట్ల మీరు చూపించేటువంటి పూజ ఏదైతే ఉంటుందో, వారు అనుకున్నటువంటిది ఏదైతే వీసాకి సంబంధించింది, పాస్పోర్ట్ సంబంధించింది, సబ్జెక్ట్ అంటే స్టడీకి సంబంధించింది, బిజినెస్ సంబంధించింది, జాబ్ ఎలాంటిదైతే అనుకుంటున్నారో వారందరూ కూడా సక్సెస్ అవుతారు. అది కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తే, అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా దాంపత్య జీవితంలో భాగంగా భార్యాభర్తలు ఎప్పుడు కూడా పిల్లల పట్ల వ్యవహరించే శైలి ఎలా ఉండాలంటే ఆప్యాయతంగా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో చిన్నపిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి అలవాట్లు చేసి రకరకాలైనటువంటి జబ్బులకి గురి చేస్తుంది ఏకైక వ్యక్తులు ఎవరంటే తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి గమనించాల్సింది ఒకటి ఏంటంటే అండి, ఎవరైనా సరే మారం చేస్తున్నాడు, గొడవ పెడుతున్నాడు, అల్లరి చేస్తాడు, ఇంకోటి ఎందుకంటే లేనిపోయిన ఆరోగ్య సమస్యలు మీరు తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరిగి హాస్పిటల్లో కూర్చోబెట్టి రకరకాల ఇబ్బందులు పడడం దేనికోసం? అదే వేరే పరంగా ఇవ్వండి, సబ్జెక్ట్స్ పరంగా చెప్పండి, హిందూ సంప్రదాయం హిందూ ధర్మాన్ని చెప్పండి, మీ తాతగారు అలాగా చేసినటువంటి కార్యక్రమాలు చెప్పండి, మీ నాయనమ్మ గారు అలాగ ఉన్నారు ఆ కార్యక్రమాల గురించి చెప్పండి, మీ పెదనాన్నగారు అలాగా అవన్నీ మంచి కార్యక్రమాల్లో చేస్తే పిల్లలకి ఒక మెచ్యూరిటీ మైండ్ సెట్ మారి చక్కగా వాళ్ళు కూడా మన జనరేషన్ నుంచి పెద్దల జనరేషన్కి వస్తారు. అప్పుడు మనకి చక్కగా ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరి పట్ల ఎలా బిహేవ్ చేయాలని అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఆయన మీ మావయ్య అవుతారు, మీకు అన్నయ్య అవుతారు, బాబాయ్ అవుతారు, మావయ్య ఇలాగా అంకుల్, ఫ్యాషన్ అంకుల్ అన్నమాట. చాలామంది ఇదొక మూర్ఖత్వపు చర్యలాగా ప్రవర్తించేస్తున్నారు, పట్ల వాళ్ళ మైండ్ సెట్ని అలా చేస్తున్నారన్నమాట. కాబట్టి గమనించాల్సిన ఒకటి, బంధుత్వాన్ని యొక్క విలువలు, తల్లిదండ్రుల యొక్క ప్రేమ అభిమానాలు, వాళ్ళ గౌరవాలు, వాళ్ళ యొక్క విధి విధానాలు, మన పెద్దల దగ్గర నుంచి వచ్చిన విధి విధానాలు కనుక మీరు అలా చూపిస్తే పిల్లలు సెల్ ఫోన్ జోలు కాదు కదా, కనీసం గుమ్మల్లోంచి అలా బయటకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే మనం ఎలాగైతే ఆర్థడాక్స్ ఫ్యామిలీగా వస్తున్నామో అలాగే వాళ్ళు వస్తారు. కాబట్టి యొక్క రాశి వారంతా కూడా ఈ రాశిలో ఉన్న వారికి అవతరి వారి పట్ల చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉందో చాలా అమోఘంగా ఉంటుంది. మాటలు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. రాజకీయంగా, పారిశ్రామికంగా, వ్యవసాయ, క్రీడ, విద్యా రంగానికి కానివ్వండి వారందరికీ కూడా సువర్ణ అవకాశం రానున్నటువంటి రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే అనుకున్నట్టు నెరవేరుతుంది. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, దూర ప్రయాణం చేస్తారు. విద్యారంగానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన ఫలితాలు దక్కబోతున్నాయి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృశ్యం చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. ఎవరైతే చాలా వరకు ఈ యొక్క బంధుమిత్రుల నుంచి కూడాను అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకున్నారు కాదండి, లవ్ మ్యారేజెస్ చేసుకొని రకరకాల సమస్యలతో సతమతమవుతూ చిక్కుముడులకు ఇబ్బంది పాలవుతున్నారో వారందరికీ కూడాను ఒక అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఇద్దరు మూర్ఖులు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటాయి, కొట్లాటలోనే ఉంటాయి. ఒకరంటే ఒకరు అర్థం చేసుకోవాలి. మెయిన్ అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూసినటువంటి పెళ్ళిళ్ళు అవ్వమని చెప్పట్లేదండి, అక్కడ అవుతాయి. కానీ ఎవరైనా సరే వారైనా కానివ్వండి, వారికి కొంతకాలం పాటు కొంచెం ఒక ప్రాధాన్యత, ఒక విలువ అన్నీ ఉంటాయి. వీరికి ఏంటండి, పెళ్ళైన 3 నెలలకే 30 సార్లు పోలీస్ స్టేషన్లు, 30 సార్లు పెద్దల సమక్షంలో, 30 సార్లు రాజకీయంగా, 30 సార్లు ఈదులు, గొడవలు, కొట్లాట్లు, ఈ తప్ప ఇంకా ఏం లేవు. ఇంకా వేరే టార్గెట్ వేరేం లేదు. ఈ రోజుకి వాళ్ళకి వీళ్ళకి పబ్బం గడిచిపోద్ది. రేపు పొద్దునకి మళ్ళీ మామూలు, పొద్దున్నే ఫ్రెష్గా మళ్ళీ గొడవ వేసుకోవాలి, మళ్ళీ ఫ్రెష్గా నువ్వు అలాగన్నావు, నువ్వు ఇలాగన్నావు, రకరకాల ఇటువంటి యుద్ధ సాధన చేస్తూ ఉంటాను.
కాబట్టి గమనించాలండి. దానివల్ల మనకి తిండి భగవంతుడు ఏ రూపంలోనూ తిండి తిప్పలు పెట్టడం, దానివల్ల ఏమీ రావు, ఏమి కలిసి రాదు. మీకు అల్లరవ్వడం, పేరు పోతుంది, అల్లరవ్వడం, నలుగురు తలెత్తుకోలేరు, ఎక్కడికి తిరగలేరు, రకరకాల ఇబ్బందులు గురవుతారు. కాబట్టి తగ్గి నేను నీ మాట వింటాను, నీవు ఇబ్బంది పడను అని చక్కగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని మీరు హ్యాపీగా ఉంటే మీ వెనకాల తల్లిదండ్రులు, ఆ 2 కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. మీ పిల్లలు కూడా అలాగే సంతోషంగా గుండెల మీద చేసుకొని చక్కగా హ్యాపీగా పడుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందో రకరకాలటువంటి యుద్ధాలు చేసుకుంటూ మీరు అక్కడ ఏదో జరిగిపోతుందని రకరకాలుగా ఎప్పుడైనా గమనించాల్సింది ఒకటండి. పెళ్ళి అయిన తర్వాత చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఒకటి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అత్తారింటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏం కూరండో, ఇవాళ ఏంటి పప్పుసారా ఉప్పుసాప, ఈ కాదండి. మీరు ఒకటే చెప్పాలి, అమ్మ శుభ్రంగా వచ్చారా, మీ వారు వచ్చారా, అత్తమ్మకి అన్నం పెట్టారా, చక్కగా మంచి అడ్డ చూసుకున్నారా, ఇవి చెప్పండి. అది బాగుంటుంది. అంతేగాని మీరు ఏదో వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఆ పని చేయమాకు, నువ్వు ఈ పని చేయమాకు, మీరు కూడా ఒక దగ్గర నుంచి వచ్చిన వారే కదా, వారికి ఆ ప్రాధాన్యత ఉంటుంది కదా. ఒక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా బరువు బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా, చేయవలసింది చెయ్యాలి, తప్పదు. అత్తమామ గారు చేసే సేవ ఎక్కడికి వృధా పోదండి, భగవంతుడు చూస్తాడు. గమనించండి, చాలామంది పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ రోజుకి ఒక 10 సార్లు ఫోన్లు చేసేసి రకరకాలు చెప్పేసేసి వాళ్ళ మైండ్ మార్చేసేసి వచ్చే రాగానే మొగుడికి అన్నం పెట్టేసి గదిలోకి వెళ్ళిపోవడం. ఇంకా అత్తమామ పరిస్థితి ఏంటి, లేవలేని పరిస్థితి ఉంటారు, వారి పరిస్థితి ఏంటి? అది చాలా తప్పండి. మీరు మూర్ఖపు చర్య చేస్తున్నారు. గమనించాలి. ఇది మనం ఈ రోజుకి ఇక్కడికి మన పబ్బం గడిచిపోతుంది. రేపటి అన్నా రోజు ఆ స్థితికి నువ్వు రాకుండా ఉండాలి. ఇప్పుడు బాగుపడితేనే రేపు పొద్దున్న నిన్ను, నీ పిల్లలను మంచి స్థానంలో చూస్తారు. ఇప్పుడు ఇలాగ ఉంటే నీకు మామూలుగా ఉండాలి, రాను కంగారు పడమాక అని చెప్తారు. కాబట్టి గమనించాల్సింది ఒకటండి, మీరు దైవ చింతన కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక సేవలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అంతే. రాజకీయంగా, పారిశ్రామికంగా, వ్యవసాయ, క్రీడా, విద్య వారందరికీ కూడా అవకాశాలు చాలా బాగున్నాయి. రానున్నటువంటి రోజుల్లో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్టంకి చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. కొంతకాలం నుంచి కూడానండి ఎవరైతే బిజినెస్ పెట్టలేకపోతున్నాం స్వామి, డబ్బులుండి కూడా ఎందుకు పెట్టలేకపోతున్నాం, డబ్బులు లేవు కానీ మీ పెట్టాలని ఆలోచన ఉంది, నాకు ఆదాయం లేదు, నేను ఆర్థికంగా చిదిగిపోయి ఉన్నాను, నేను అన్ని విధాలు నష్టపోయి ఉన్నానని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. వారందరికీ కూడా డబ్బు ఉన్న వారందరూ కూడా ఒకటి చేయాలని, ఎందుకు పెట్టలేకపోతున్నామంటే మీకు గురుబలం తక్కువ ఉంది, ఎక్కువ ఉందని కాదండి. ఈ రాశిలో ఉన్నవారికి గురుబలం కానీ గ్రహబలం కానీ అద్భుతంగా ఉంది. కానీ ఎందుకు పెట్టలేకపోతున్నామంటే ఒక టైం అనేది రావాలండి. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను, రేపు ఏ స్థానంలో ఉంటానో నాకే తెలియదు. భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా మనకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఖచ్చితంగా ఎవరిని కూడా నిరుత్సాహపరచడండి. ఎవరికి ఏది ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరు ఏది అర్హుడు, ఎవరు అనర్హుడు అనేది తెలుసు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలకు ఒక సీనియారిటీ ఉందంటే ఆషామాషి కాదు కదా. 25 ఏళ్ళు సర్వీస్ సీనియారిటీ అంటే ఒక ప్రశంసలు ఉంటాయి, ఒక అధికారికంగా మంచి లాంఛనాలు ఉంటాయి, అధికారికంగా మంచి రివార్డ్స్ ఉంటాయి, అధికారికంగా మంచి తామరపత్రాలు కానివ్వండి, సర్టిఫికేట్ కానివ్వండి అని చాలా ఉంటాయి. అలాగా ఒక టైం అనేది రావాలి, ఒక పీరియడ్ అని రావాలి. అప్పుడు మిమ్మల్ని గుర్తించేటువంటి సమయం, సందర్భం వస్తుంది. కాబట్టి ఏదైనా సరే మనం చేస్తున్నామంటే అర్థం పరమార్థం ఉండాలి. కాబట్టి మీరు చేసే ప్రతిదీ కూడాను అవతల వారి పట్ల బాధ కలిగించకుండా ఒక సీనియారిటీ ఉంటే వృత్తిలో దిగండి. అప్పుడు మీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. మళ్ళీ వృత్తి దాంట్లో పెట్టాలి, డబ్బులు లేవు స్వామి అంటే రావి చెట్టు, వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా నానబెట్టిన శనగలు కనుక ఆ మర్రి త్వరలో వేసి మీ బాధలో, మీ మనసులో ఏదైతే బాధపడుతుందో అది చెప్పండి. చెబితే మీకు ఏదైతే దక్కాలనుకుంటున్నారో అతి త్వరలో పనులు చాలా సజావుగా సాగుతూ ఉంటాయి. కాబట్టి ఒక రాశివారు రాజకీయంగా, పారిశ్రామికంగా, వ్యవసాయ, క్రీడా, లాయర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి,
ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, క్రీడా రంగం కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు దక్కబోతున్నాయి. ఒక ఉచ్చ స్థానానికి వెళ్ళబోతారు. పట్టిందల్లా బంగారం అవ్వాల్సిందే. చిన్నపిల్లల పట్ల చక్కగా అప్రమత్తం వహించండి. చదువులో ఉన్న వారి కానివ్వండి, విద్యారంగానికి మంచి ప్రాధాన్యత ఉంది కాబట్టి వారందరూ కూడా ఒక సువర్ణ అవకాశాలు ఉన్నాయి. మంచి జాబ్లు సెటిల్ అవుతారు. వాళ్ళ గురించి ఆలోచించొద్దు. రానున్న రోజుల్లో కళ్యాణ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ఉద్యోగ రంగాల్లో స్థిరపడతారు. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రాశివారు ఈ వారమంతా కూడా ఆంజనేయ స్వామికి తమలపాకులతో సింధూరంతో అభిషేకించిన, అర్చించిన, ఆ స్వామిని ధ్యానించిన అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకోబోతున్నారు. ఇది అక్షర సత్యం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి ఈ 12 రాశుల వారికి కూడాను నా కాల పరిజ్ఞానం ప్రకారం మా గురువర్యులు శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూద్రిగా వివిధ పడిపూజా కార్యక్రమాలు చేస్తూ, దేవీ దేవతల ఆరాధనలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మండల పూజలు చేస్తూ, ఈ యొక్క కార్తీక మాసంలో శబరిమల ధర్మశాస్త్ర సన్నిధానంలో కేరళ తాంత్రిక విధానంలో పడిపూజ విధానం చేసుకుంటూ మరి ముందుకు వెళ్తూ ఉన్నాను. అలాగే మరి వచ్చే వారం సరికొత్త ఆస్ట్రాలజీతో, సరికొత్త రెమెడీస్తో మరి ఈ 12 రాసుల వారికి కూడాను కాలచక్రం ప్రకారం తెలియజేయడం చేస్తాను. మీ ధనుష్ నంబూద్రి గురుస్వామి, ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణులు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,